గైస్ మొత్తానికి సెకండ్ సింగిల్ ఫ్రమ్ మన శంకర వరప్రసాద్ గారు అండ్ ఇవాళ మనకు రాజా సాబ్ నుంచి సెకండ్ సింగిల్ రెండు రిలీజ్ అయ్యాయి. సో గైస్ ఈ సంక్రాంతికి ఈ రెండు సినిమాలు రాబోతున్నాయి కాబట్టి రీసెంట్ గా ఒక 15-20 డేస్ బ్యాక్ మనం చూసుకుంటే అటు మన శంకర వరప్రసాద్ గారి ఫస్ట్ సాంగ్ మీసాల పిల్ల అండ్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ రెబెల్ సాబ్ సాంగ్ రెండు రిలీజ్ అయ్యాయి. అండ్ ఇనీషియల్ రెస్పాన్సెస్ ఆ సాంగ్స్ కి చూసుకుంటే ఫస్ట్ మీసాల పిల్ల అంత పెద్దగా ఎఫెక్టివ్ అనిపించలేదు. అండ్ చూస్తూ చూస్తూ ముందుకు వెళ్తే అది పెద్ద బ్లాక్ బస్టర్ సాంగ్ అయింది. ఎందుకంటే అటు ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ రీల్స్ కానీ, షార్ట్స్ కానీ అండ్ ఫేస్బుక్ రీల్స్ కానీ ఎక్కడ చూసినా కంప్లీట్ వైరల్ అయింది మీసాల పిల్ల. కంప్లీట్ ఫ్యామిలీ ఆడియన్సెస్ కి రీచ్ అయింది మీసాల పిల్ల. సో గైస్ స్టార్టింగ్ హియరింగ్ అప్పుడు మీసాల పిల్ల అంత ఎక్కలేదు, కానీ పోను పోను చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయింది సాంగ్. అండ్ ఎస్పెషలీ టార్గెట్ ఆడియన్స్, ఏదైతే టార్గెట్ ఆడియన్స్ మన అనిల్ రావుపిడి అనుకుంటున్నారో ఫ్యామిలీ ఆడియన్స్, వాళ్ళకి మాత్రం 100% రీచ్ అయిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ మీసాల పిల్ల అది ఒక సాంగ్ హిట్ అయిందని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు ఫస్ట్ సాంగ్ ఆఫ్ రెబెల్ సాబ్ ఫ్రమ్ రాజా సాబ్, అది ఇనిషియల్ గా పెద్దగా అంత అనిపించలేదు. తర్వాత కూడా పెద్దగా తమన్కి కూడా ఒక పెద్ద బ్యాక్లాష్ వచ్చింది సాంగ్ బాగాలేదు అని. సో గైస్ నా వరకు ఆ సాంగ్ అయితే యావరేజ్, కానీ మన రెబెల్ స్టార్ ప్రభాస్ అపియరెన్స్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, విజువల్స్ కానీ, అట్ ద సేమ్ టైం అందులో వచ్చే బిట్ రాజా తెరా స్వాగ్ సూపర్, రాజా తెరా స్వాగ్ బంపర్, ఆ బిట్ మాత్రం టెరిఫిక్ అనిపించింది. రెస్ట్ ఆఫ్ ద సాంగ్ యావరేజ్ అనిపించింది. సో ఫస్ట్ సాంగ్ కంపేర్ చేసుకుంటే మీసాల పిల్లకే ఒక హై వచ్చిందని చెప్పుకోవచ్చు మనము. అండ్ కమింగ్ టు ద సెకండ్ సాంగ్ నౌ, ఈ వీడియో మెయిన్ సెకండ్ సింగిల్ రెండు సినిమాల నుంచి, అటు మన శంకర వరప్రసాద్ గారి నుంచి శశిరేఖ అనే సాంగ్ అండ్ రాజా సాబ్ నుంచి మన సహానా సహానా అనే సాంగ్, కంప్లీట్ గా ఫుల్ సాంగ్స్ రిలీజ్ అయినాయి. లాస్ట్ వీక్ మనం చూసుకున్నట్టయితే శశిరేఖ సాంగ్ రిలీజ్ అయింది. ఇన్స్టెంట్ గా మళ్ళీ సేమ్ భీమ్ శశిరిలియో మ్యూజిక్ పెద్దగా అంతగా ఎక్కలేదు. అండ్ లిరిక్స్ కంప్లీట్ గా ఫ్యామిలీ ఓరియంటెడ్ లిరిక్స్, ఒక మిడిల్ క్లాస్ ఏమంటారు జాబ్ గోయింగ్ పర్సన్ ఎలా ఉంటాడో ఆ ప్రాపర్ లిరిక్స్ అనిపించినాయి. సో కంప్లీట్ టార్గెట్ అంతా ఫ్యామిలీ ఆడియన్స్ అని క్లియర్ కట్ గా అర్థమైపోతుంది అనిల్ రావుపిడి నుంచి. సో భీమ్ సిసిరిలియో మ్యూజిక్ ఇన్స్టెంట్ గా మాత్రం ఎక్కలేదు. ఒక 4-5 హియరింగ్స్ తర్వాత బాగానే అనిపించింది పాట. నాట్ గ్రేట్ బట్ గుడ్ అనిపించింది. సిచ్యుయేషన్ తగ్గట్టు సినిమాలో స్టోరీ బేస్డ్ గా ఖచ్చితంగా సిచ్యుయేషన్ బేస్డ్ గా సాంగ్ ఉండబోతుందని క్లియర్ గా అర్థమైపోతుంది. అండ్ మెయిన్ గా మన చిరంజీవి అండ్ నయనతార పేరు మాత్రం చాలా బాగున్నారు ఇద్దరు. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాం మన మెగాస్టార్ చిరంజీవి గారి గురించి. అట్ ద ఏజ్ ఆఫ్ 70 సంవత్సరాలకి ఆ మెయింటెనెన్స్, ఆ ఫిజిక్, అసలు ఆ డైట్ ఎలా చేశారో నాకైతే అర్థమైతలేదు. కానీ 70 years కి ఆ అపియరెన్స్, ఆ స్లిమ్ బాడీ చేసుకొని నయనతార పక్కన ఆల్మోస్ట్ సేమ్ ఏజ్, సిమిలర్ ఏజ్, అంటే ఎక్కువ లావుగా ఉండొద్దని మరి డైట్ చేసి మరి ఎక్సర్సైజ్ చేసి బక్కగారో తెలియదు, కానీ హ్యాట్స్ ఆఫ్ చిరంజీవి గారికి. ఎందుకంటే 70 years ఏజ్ లో ఆ ఫిజిక్ మెయింటైన్ చేయడం, అట్ ద సేమ్ టైం ఆ స్టెప్స్ వేయడం, ఆ గ్రేస్, ఎప్పుడైతే మనం చిన్నప్పుడు చిరంజీవి మెగాస్టార్ చిరంజీవిని చూసామో అదే గ్రేస్ కంటిన్యూ చేయడం మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు చిరంజీవి గారికి. అండ్ సాంగ్ విషయానికి వస్తే లిరిక్స్ కూడా బాగున్నాయి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కావాల్సిన అంటే లిరిక్స్, ఒక మిడిల్ క్లాస్ గోయింగ్ జాబ్ పర్సన్ ఎలా ఉంటుందో అలాంటి లిరిక్స్, ఒక వైఫ్ ఏమనుకుంటుందో, తన హస్బెండ్ నుంచి ఏం కోరుకుంటుందో అలాంటి లిరిక్స్ ఉన్నాయి. సో సాంగ్ నా వరకు ఇట్ ఈస్ అ గుడ్ సాంగ్. ఫస్ట్ హియరింగ్ లో మాత్రం అంత నచ్చలేదు, సేమ్ లైక్ మీసాల పిల్ల. కానీ ఈ సాంగ్ ఫస్ట్ హియరింగ్ లో అంత నచ్చలేదు, కానీ తర్వాత ఓకే, నాట్ బ్యాడ్, గుడ్ అనిపించింది. అట్ ద సేమ్ టైం సిచ్యుయేషన్ సాంగ్ కాబట్టి సినిమాలో స్టోరీ ఫ్లోలో వస్తుంది కాబట్టి బాగుంది. డాన్స్ స్టెప్స్ అదిరిపోయినాయి. అది యురేకా నువ్వు కేక అనే ఒక మ్యూజిక్ బిట్ ఏదైతే వస్తుందో ఆ వైబ్ బాగుంది. అక్కడ స్టెప్స్ మెగాస్టార్ చిరంజీవి స్టెప్స్ బాగున్నాయి, కాస్ట్యూమ్స్ కూడా బాగున్నాయి. నయనతార చిరంజీవి కాంబో బాగుంది అని క్లియర్ కట్ గా మనం చెప్పొచ్చు. ఇప్పుడు గైస్ కమింగ్ టు ద రాజా సాబ్ సెకండ్ సింగిల్, మొన్న ప్రోమో లాంచ్ అయినప్పుడు, మన సహానా ప్రోమో లాంచ్ అయినప్పుడు కొద్దిగా నెగటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. నా వరకు కూడా
ఓకే అనిపించింది ప్రోమో, కానీ జస్ట్ ఒక స్మాల్ ప్రోమో చూసి మనం ఏం చెప్పలేం కాబట్టి ఫుల్ సాంగ్ విన్నాకనే మాట్లాడుకోవచ్చు కాబట్టి గైస్, ఇవాళ ఈవినింగ్ అరౌండ్ 7 o'clock డైరెక్ట్ మనకు యూట్యూబ్ లో రాకున్నా మనకు ఆన్లైన్ లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఆడియో సాంగ్ అయితే వచ్చేసింది. నేను ఆడియో సాంగ్ అయితే ఫస్ట్ విన్నా. ఆడియో సాంగ్ వినగానే ఇన్స్టెంట్ గా చాట్ బస్టర్ అనిపించింది. ఎస్పెషల్లీ ఆ లిరిక్స్, ఆ తమన్ స్టార్టింగ్ ఇచ్చిన ఆ పియానో ఏదైతే ఇచ్చి దాని నుంచి స్లోగా మూవ్ చేసుకుంటూ మనకు బ్యాక్ నుంచి రెబెల్ స్టార్ ప్రభాస్ కట్అవుట్ ని చూపిస్తారు. అట్ ద సేమ్ టైం ఆ బ్యాక్ సైడ్ ఉన్న విజువల్స్ కానీ, ఆ గ్రీనరీ కానీ, ఆ ఆరెంజ్ ఎల్లో ఫ్లవర్స్ కానీ, అట్ ద సేమ్ టైం నిధి అగర్వాల్ ప్లస్ ప్రభాస్ కాంబినేషన్ కానీ టెరిఫిక్ మ్యాచ్ అనిపించింది. ఇద్దరు చాలా బాగా కనబడ్డారు. కాస్ట్యూమ్స్ కూడా బాగున్నాయి. ఒక 2 చోట్ల అంత అనిపించలేదు, కానీ మిగతా మాత్రం కాస్ట్యూమ్స్ మాత్రం టెరిఫిక్ ఉన్నాయి. ఆ బ్రౌన్ కలర్ బ్లేజర్ ప్లస్ లోపల టీ షర్ట్ ప్లస్ బ్రౌన్ కలర్ ప్యాంట్ అనుకుంటా, బ్లాక్ బ్రౌన్, అందులో మాత్రం ప్రభాస్ టెరిఫిక్ అంటే టెరిఫిక్ కనబడుతున్నాడు. అండ్ లిరిక్స్ మాత్రం టెరిఫిక్, మ్యూజిక్ అవుట్ స్టాండింగ్, ఇన్స్టెంట్ చాట్ బస్టర్ అని క్రిస్టల్ క్లియర్ గా మనకు తెలిసిపోతుంది. అండ్ ఎస్పెషలీ నాకు వీడియో సాంగ్, ఆడియో విన్నప్పుడు కంప్లీట్ 4 minutes సాంగ్ విన్నాను నేను. తర్వాత ఒకసారి వీడియో సాంగ్ రిలీజ్ అయినప్పుడు 2 minutes 45 seconds ఏదో అనిపించింది. కానీ నాకు ఆ మెయిన్ లాస్ట్ స్టాంజా ఏదైతే ఉందో అదే నాకు టెరిఫిక్ అనిపించింది. సో గైస్, ఇది జస్ట్ ఒక 2 minutes 45 minutes వీడియో వదిలినట్టు మన థియేటర్ లో మాత్రం కంప్లీట్ ఫుల్ సాంగ్ ఉంటుందని నా గట్టి నమ్మకం. అండ్ ఏదైతే బ్యాక్లాష్ వచ్చిందో మన తమన్ ఎస్ కి ఫస్ట్ సాంగ్ కి, సెకండ్ సాంగ్ కి మాత్రం కంప్లీట్ అంటే కంప్లీట్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళిండు ఈ రాజా సాబ్ మూవీ ప్రమోషన్స్ ని. సాంగ్ మాత్రం టెరిఫిక్, అవుట్ స్టాండింగ్, పాడిన వాళ్ళు కూడా టెరిఫిక్ అంటే టెరిఫిక్. ప్రతి ఒక్కటి ప్రాపర్ గా సెట్ అయింది. ఎస్పెషల్లీ విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్, ఆ డెస్టినేషన్ ఎక్కడైతే చేసిర్రో అది కూడా టాప్ నాచ్ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. నిధి అగర్వాల్ ప్రభాస్ కాంబినేషన్ టెరిఫిక్, కాస్ట్యూమ్స్ సూపర్బ్, కలర్ఫుల్ కాస్ట్యూమ్స్, ఆ బ్యాక్గ్రౌండ్ లో ట్రీస్, గ్రీనరీ అండ్ ఆ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్, ఎల్లో కలర్ ఫ్లవర్స్ అన్ని ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా సెట్ అయినాయి అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ప్రభాస్ ఫ్యాన్స్, రెబెల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తమన్ నుంచి, అది మాత్రము 100 గా 200 గా 300% డెలివర్ చేసిండు. ఒక పర్ఫెక్ట్ మెలోడీ, ఇన్స్టెంట్ హిట్ మెలోడీ అందజేసిండని మనం క్లియర్ గా చెప్పొచ్చు. అండ్ ఈసారి మాత్రం కుడోస్ టు తమన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా సినిమాలు చేస్తున్నాడు తమన్, బట్ స్టిల్ ప్రతి సినిమాలో హిట్ సాంగ్స్ ఇస్తున్నాడు. సో అప్రిషియేషన్ ఇస్ మస్ట్. మంచి వర్క్ చేసినప్పుడు ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఆ అప్రిషియేట్ మ్యూజిక్ బై తమన్ చాలా బాగా కొట్టాడు. ఆఫ్టర్ అ లాంగ్ టైం మంచి మెలోడీ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మెయిన్ విషయానికి వచ్చేస్తే, ఇప్పుడు సెకండ్ సింగిల్ అటు మన శంకర వరప్రసాద్ గారిది అండ్ ఇటు మన రెబెల్ స్టార్ ప్రభాస్ ది రాజా సాబ్ సెకండ్ సింగిల్ సహానా రెండిట్లో మనం కంపారిజన్ అని కాదు, కానీ 2 సాంగ్స్ రిలీజ్ అయినాయి. అటు ఆ సాంగ్ రిలీజ్ అయింది, ఇటు ఈ సాంగ్ రిలీజ్ అయింది. రెండిట్లో నాకు పర్సనల్ గా బెటర్ ఏది అనిపించిందంటే, ఇనీషియల్ గా నాకు మన శంకర వరప్రసాద్ గారి సెకండ్ సింగిల్ ఏదైతే మన సిరేఖ అని ఉండేనో అది అంత ఎక్కలేదు. కానీ తర్వాత ఒక 3-4 ఇయరింగ్స్ కి మాత్రం ఓకే, నాట్ బ్యాడ్. ఒక సిచ్యుయేషనల్ సాంగ్ కాబట్టి బాగానే అనిపించింది. సినిమా ఫ్లోలో బాగానే స్టోరీలో కరెక్ట్ సెట్ అయితే మంచిగా ఉంటుంది సాంగ్. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మాత్రం బాస్ డాన్స్ మూవ్స్, మన చిరంజీవి గ్రేస్ కానీ డాన్స్ కానీ సేమ్ చిన్నప్పుడు మనం ఎలా చూసామో స్టిల్ అదే కంటిన్యూ అవుతుంది. అండ్ ఆ ఫిజిక్ గురించి మాత్రం మళ్ళీ చెప్తున్నాను, మెగాస్టార్ చిరంజీవి గారు హ్యాట్స్ ఆఫ్. మీరు అలాంటి బాడీ, అలాంటి ఫిజిక్ ఇప్పటికీ మీరు మెయింటైన్ చేస్తున్నారంటే దట్ ఈస్ అ గ్రేట్ అచీవ్మెంట్ బై ఇట్ సెల్ఫ్. అండ్ సాంగ్ విషయానికి ఈజ్ ఓకే, నాట్ బ్యాడ్, బాగానే ఉంది, గుడ్. బట్ ఇది మాత్రం ఏదైతే సెకండ్ సింగిల్ మనకు రాజా సాబ్ నుంచి వచ్చిందో సాంగ్, అటు యూత్ ని కానీ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ ఆడియన్సెస్ కానీ అండ్ మన ఫ్యాన్స్ కానీ ఖచ్చితంగా ఇన్స్టెంట్ చాట్ బస్టర్ కాబోతుంది. అండ్ ఈ సాంగ్ వైరల్ కూడా కాబోతుంది. ఎస్పెషల్లీ యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ ఫేస్బుక్ రీల్స్ లో కూడా వైరల్ కాబోతుంది ఈ సాంగ్. ఎందుకంటే మెలోడీ సాంగ్ అనేది ఎప్పుడు ఎవర్ లాస్టింగ్ గా ఉంటది అండ్ రీచ్ కూడా ఫ్యామిలీస్ లోకి డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది. సో ఫ్యాన్స్ కి నచ్చింది, యంగ్స్టర్స్ కి నచ్చింది అండ్
పక్కాగా ఫ్యామిలీ సాంగ్ కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీస్ లోకి రీచ్ అవబోతుంది ఈ సాంగ్. సో గైస్, ఇట్ ఈస్ అన్ ఇన్స్టెంట్ చాట్ బస్టర్ ఫ్రమ్ తమన్. అండ్ ఫ్యాన్స్ ఏదైతే కోరుకున్నారో ఈసారి ఏ యాంగిల్లో డిసప్పాయింట్ చేయకుండా జబర్దస్త్ మెలోడీ ఇచ్చిండని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. సో ఫస్ట్ సాంగ్ ఫ్రమ్ మనశంకర వరప్రసాద్ నుంచి మీసాల పిల్ల డామినేట్ చేసింది రాజా సాబ్ ని. సెకండ్ సాంగ్ మాత్రం క్లియర్ కట్ గా మన సహానా మన శశిరేఖ సాంగ్ ని డామినేట్ చేసిందని నా వరకు నేను అనుకుంటున్నాను. గైస్, మీరు ఈ వీడియో ఇంతవరకు చూస్తే ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ సెకండ్ సింగిల్ ఏది మీకు నచ్చింది? కంపారిజన్ ఏం లేదు, కానీ హియరింగ్ లో మీకు ఏది నచ్చింది అనేది మీరు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ సంక్రాంతి ఘనంగా ఉండబోతుంది, డబుల్ ధమాకా ఉండబోతుంది. అరౌండ్ 6 to 7 రిలీజెస్ కాబోతున్నాయి మూవీస్. సో గైస్, ఇది జస్ట్ ఒక బిగినింగ్ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. జస్ట్ ఒక సెకండ్ సింగిల్ మాత్రమే ఈ రెండు మూవీస్ నుంచి. ఇంకొక 6 to 7 ఫిల్మ్స్ రిలీజ్ కాబోతున్నాయి, వాళ్ళ సాంగ్స్ రిలీజ్ కాబోతున్నాయి, వాళ్ళ ట్రైలర్స్ రాబోతున్నాయి, వీళ్ళ ట్రైలర్స్ రాబోతున్నాయి. సో ఈ డిసెంబర్ టు జనవరి 9th వరకు కంప్లీట్ ప్యాక్డ్ షెడ్యూల్ ఉండబోతుంది మన తెలుగు ఇండస్ట్రీ నుంచి అని ఖచ్చితంగా నేను చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం మనం కూడా సంక్రాంతి ఘనంగా ఫెస్టివల్, అట్ ద సేమ్ టైం మూవీస్ ఫెస్టివల్ కూడా టుగెదర్ సెలబ్రేట్ చేసుకోబోతున్నామని నా గట్టి నమ్మకం. సో గైస్, ఈ సంక్రాంతి మాత్రము ఏ సంక్రాంతికి లేనన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయని 100% నాకు అనిపిస్తుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. అంటిల్ దెన్, క్యాచ్ యూ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. చూస్తున్న మూవీ లవర్స్, ప్రభాస్ ఫ్యాన్స్ యాజ్ వెల్ యాజ్ మెగాస్టార్ ఫ్యాన్స్, కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి. షో సమ్ లవ్. క్యాచ్ యూ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.